నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ పండిట్. మనము జాతకంలో అక్కడక్కడ విని ఉంటాం పారిజాతాంశ అంటే ఏమిటి అనేది. ఈ పారిజాతాంశ అనేది మనం ఎలా కనుగొనాలంటే, ఏ గ్రహమైనా రెండు శుభవర్గులు పొందితే, అంటే ఒకటి స్వస్థానంలో ఉండొచ్చు, రెండోది అది మిత్రస్థానం కావచ్చు, లేదా శుభగ్రహం చేత చూడబడతా ఉండొచ్చు. ఇలా రెండు రకాలుగా శుభవర్గం పొందితే అది పారిజాతాంశలో పడింది అంటాం ఆ గ్రహాన్ని. ఏ గ్రహం అయితే రెండు శుభవర్గులు పొందుతుందో దాన్ని పారిజాతాంశ అంటాం. ఈ విధంగా పారిజాతాంశలో ఉండే ఒక గ్రహము ఆ దశలో మంచి గౌరవ ప్రతిష్టలు బాగా ఉంటాయి, మంచి సుగుణాలు ఉంటాయి, ఆ వ్యక్తిలో సంపన్నుడుగా పేరు పొందుతాడు, ఉన్నత పదవిని పొందే అవకాశం కూడా ఉంది. అలాగే జాతకునికి ఔదార్యం కూడా ఉంటుంది, ధనవంతుడిగా ఉండి ధన లోపం లేకుండా జీవిస్తాడని చెప్పచ్చు. ఇది పారిజాతాంశ అంటే మనకు ఇచ్చే ఫలితం. మీ జాతకంలో ఈ పారిజాతాంశ అనేది ఏ గ్రహానికి ఉందో చూసుకోండి.